మన రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మారిన సంగతి మనందరికీ తెలిసిందే. అధికారం మారిన తరువాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయపడిపోయి, అధికార పార్టీ నాయకులకు భయపడిపోయి, మనల్ని ఇక్కడ బ్రతకనిస్తారా, మనం ఇక్కడ బ్రతకలేము, ఈ ప్రభుత్వంలో మనం బ్రతకలేము అని కొంతమందిని అధికార పార్టీ నాయకులు భయపెట్టి, మీరు మీ పొలాలు మీ ఇల్లులు అన్నీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెళ్ళగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పలనాడు ప్రాంతం మాచర్ల ఏరియాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరులు ఎంతోమంది తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నారు. వీరిలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలవడము, వారికి ఆయన ధైర్యం చెప్పడము, రాబోయే రోజుల్లో న్యాయస్థానాల ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా మీ ప్రదేశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వీరు బయటికి వచ్చారు. ఆయనతో మాట్లాడి వీరు బయటికి వచ్చిన మరుక్షణమే పోలీసు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైళ్ళల్లో కుక్కేశారు. ఏంటిది? ఎక్కడుంటున్నాం? ఇదేనా స్వాతంత్రం? ఇండిపెండెన్స్ అంటే ఇదేనా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, రేపు వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తారు. ఈరోజు మనం అధికారంలో లేము, రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తారా? అసలు నిజంగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారిని, ఏ పార్టీ వారినైనా సరే ఇలా పీల్చి పిప్పి చేస్తారా? పేదవాడికి సహాయం చేసిన వాళ్ళనే ప్రభుత్వ పెద్దలు అంటారు. కానీ ఇలా కాకుండా మాకు ఓటు వేయలేదనో, వారి మీద కక్ష పెట్టుకొనో ఇలా ప్రజలను పీల్చి పిప్పి చేయడం ఎంతవరకు సమంజసమో అధికార పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించి, ఆ పేద ప్రజలకు మీరేం సహాయం చేయకపోయినప్పటికీ వారి ప్రాంతాలకు రానివ్వాల్సిందిగా చాలామంది కోరుతూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.